సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్? చాలా మందికి ఇది కేపో అనే విషయం తెలుసు, బట్ గిటార్ ప్లేయర్స్ ఎవరైనా కాకపోతే దీన్ని చూసి ఒక బట్టలు ఆరేసుకునే క్లిప్ అనుకుంటారు. సో దిస్ ఇస్ యాక్చువల్లీ అ కేపో. చాలా మందికి ఒక ఐడియా ఉండే ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే దిస్ ఇస్ అ రీప్లేస్మెంట్ ఫర్ ద బార్ కార్డ్స్. జనరల్లీ మన గిటార్ ప్లేయింగ్ లో కొన్ని ఓపెన్ కార్డ్స్ ఉంటాయి, ఈ మేజర్, డి మేజర్, ఈ మేజర్, ఓపెన్ లెవెల్ కార్డ్స్ అన్ని ఓపెన్ కార్డ్స్ ఉంటాయి కదా. సో బిగినర్స్ ప్లే చేయగలిగే చాలా ఈజీ కార్డ్స్ అవి. అలా కాకుండా లెవెల్ 2 మనకి బార్ కార్డ్స్ ఉంటాయి అనమాట, వేర్ యూ హ్యావ్ టు బార్ ద ఫ్రెట్ విత్ ఇండెక్స్ ఫింగర్ తో బార్ చేయాలి. బట్ సమ్ టైమ్స్ పీపుల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు బార్ ద హోల్ ఫ్రెట్ లైక్ దట్. సో దట్స్ వై అలాంటి ప్లేస్లో కేపో అనేది యూజ్ అవుతుంది అనమాట. సో చాలా మంది బిగినర్స్కి సింపుల్గా తెలిసిన విషయం ఏంటంటే బార్ కార్డ్స్ 3ని రీప్లేస్ చేయడానికి కేపో వాడతారు అనేది తెలుసు అనమాట. దీని అంత సింపుల్గా డిఫైన్ చేయడానికి కూడా లేదనమాట. దిస్ ఇస్ యాక్చువల్లీ యూస్డ్ ఫర్ మెనీ అదర్ థింగ్స్. సో ఒకవేళ కేవలం బార్ కార్డ్స్ని రీప్లేస్ చేయడం కోసం మాత్రమే యూస్ చేసేలా ఉంటాయి. చాలా మంది ప్రొఫెషనల్ గిటార్ ప్లేయర్స్ కూడా దీన్ని యూస్ చేస్తారు. సో డస్ ఇట్ మీన్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్లే ద బార్ కార్డ్స్? డెఫినెట్లీ డజంట్ మీన్ దట్, రైట్? సో దీన్ని యాక్చువల్ ఎందుకు యూస్ చేస్తారు అనేది మనం డిస్కస్ చేద్దాం. ద వెరీ ఫస్ట్ రీజన్ ఈజ్ యాక్చువల్లీ ఒక కీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బీ మేజర్ లాంటి కీ తీసుకుంటే ఇట్స్ విత్ మోస్ట్ ఆఫ్ ద బార్ కార్డ్స్ అన్ని ఉంటాయి అందులో. సో అన్ని బార్ కార్డ్స్ ఉన్నప్పుడు యూ విల్ ఎండ్ అప్ మేకింగ్ ఇట్ సౌండ్ లైక్ అ క్లోజ్డ్ సౌండ్ వస్తుంది అనమాట బార్ కార్డ్స్ అనే ప్లే చేసేసరికి. సో దట్స్ వై వీ యూజ్ అ కేపో సో దట్ వీ కెన్ ప్లే కార్డ్స్ అండ్ స్టిల్ ఇట్ సౌండ్స్ లైక్ అన్ ఓపెన్ స్ట్రింగ్స్. వినడానికి కొద్దిగా కాంప్లికేట్ అనిపిస్తుంది, బట్ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే సాంగ్ ట్రాన్స్పోజిషన్ కోసం యూజ్ అవుతుంది. దట్ మీన్స్ మీకు ఓన్లీ ఫ్యూ కార్డ్స్ మాత్రమే వచ్చు, లైక్ సి, జీ, ఏ మైనర్, ఎఫ్ ఇలాంటి బేసిక్ కార్డ్స్ మాత్రమే వచ్చు. ఆ 4 కార్డ్స్తో కూడా ఎటువంటి సాంగ్ అయినా మీరు ప్లే చేయొచ్చు ఈ కేపో ఉంటే కనుక. ఏ సాంగ్ అయినా సరే మీకు వచ్చిన కార్డ్స్లో కన్వర్ట్ చేసి మీరు ప్లే చేయగలరు. దాన్నే సాంగ్ ట్రాన్స్పోజిషన్, కీ ట్రాన్స్పోజిషన్ అనే కాన్సెప్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. సో ఇవన్నీ కూడా ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మై నేమ్ ఇస్ ఏజీ అండ్ యూర్ వాచింగ్ ఏజీ మ్యూజిక్ గ్రావిటీ. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ వేలో దీని వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి. లైక్ యాజ్ ఐ సెడ్ ఓపెన్ కార్డ్స్ని బార్ కార్డ్స్ చేయడానికి మనకి వస్తుందని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ సి మేజర్ కార్డ్, రైట్? టెక్నికల్లీ మ్యూజిక్లో మనకి ఏదైనా సరే క్రోమాటిక్ ఆర్డర్ అనేది ఉంటుంది. గిటార్లో ఎలా వర్కౌట్ అవుతుందంటే ఇఫ్ దిస్ ఇస్ ద సి మేజర్ కార్డ్, జస్ట్ టేక్ ఎవ్రీథింగ్ వన్ స్టెప్ ఫార్వర్డ్, యూ విల్ గెట్ ద సి షార్ప్ మేజర్ కార్డ్. అంటే ఈ సి మేజర్ కార్డ్ మొత్తం ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళాం అనుకోండి, సి షార్ప్ మేజర్ అవుతుంది. బట్ యూ హ్యావ్ టు బార్ ద ఫస్ట్ ఫ్రెట్ ఇన్ దట్ కేస్. సిలో మనకి ఏది బార్ అవ్వట్లేదు, రైట్? ఓపెన్గా ప్లే చేసాం. Then if you bring this one step forward, this will become the C sharp major only if you bar the first fret, because in the last C major chord we barred nothing. That means that's a 0. Now you have to bar the first fret in order to make it C sharp major. So ఇప్పుడు C major, C sharp major వన్ స్టెప్ ఫార్వర్డ్ అయితే C sharp major అవుతుంది, బట్ ఫస్ట్ ఫ్రెట్ బార్ చేయాలి. మన ఫింగర్ షేప్ ఇలాగే పడితే బార్ చేయడం కష్టం కాబట్టి ఈ 3 ఫింగర్స్ని మనం రీప్లేస్ చేసి ఈ 3 ఫింగర్స్తో ప్లే చేసి ఇండెక్స్ని ఖాళీగా ఉంచి ఫస్ట్ ఫ్రెట్ బార్ చేస్తాం. సో దిస్ వుడ్ బి అవర్ C sharp major. ఓకే సో ఇది C major అయితే this would be C sharp major. ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్తే D major, ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ D sharp major. సో టెక్నికల్లీ వీఆర్ యూజింగ్ ద సేమ్ C major షేప్, బట్ క్రోమాటిక్గా ద నెక్స్ట్ కార్డ్స్ వస్తున్నాయి అనమాట. ఇది C major అయితే నెక్స్ట్ స్టెప్ C sharp major, D major, D sharp major. దట్స్ హౌ ఇట్ వర్క్స్ బేసికలీ. అలా అది వర్క్ చేస్తుంది బార్ కార్డ్స్ అనేది. సో ఇప్పుడు వేర్ యూ కాంట్ బార్ దిస్, లైక్ దిస్ ఇస్ C major, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ షేప్ చాలా కష్టం అనిపిస్తుంది ప్లే చేసేటప్పుడు. దట్స్ వై పీపుల్ యూజ్ దిస్ కేపో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఫ్రెట్లో దీన్ని కేపో పెట్టాను అనుకోండి. సో ఇఫ్ ఐ పుట్ ఇట్ ఆన్ ద ఫస్ట్ ఫ్రెట్ అండ్ నౌ ఇఫ్ ఐ ప్లే ద సి మేజర్ కార్డ్, ఇక్కడ నుంచి సి మేజర్ కార్డ్ ప్లే చేస్తే నేను షేప్ అయితే సి మేజరే ప్లే చేస్తున్నా, బట్ దట్ యాక్చువల్లీ ఈజ్ అ సి షార్ప్ మేజర్ కార్డ్ బికాస్ ఫస్ట్ ఫ్రెట్ బార్ చేశాను కాబట్టి. నేను ఇప్పుడు సెకండ్ ఫ్రెట్లో బార్ చేశాను అనుకోండి, ఐ మీన్ సెకండ్ ఫ్రెట్లో కేపో పెట్టాను అండ్ ఇక్కడ సి మేజర్ పెట్టానంటే దిస్ బికమ్స్ ద డి మేజర్, బికాస్ సి మేజర్ కార్డ్ని 2 స్టెప్స్ ఫార్వర్డ్ తీసుకొచ్చాం మనం. సో సి షార్ప్ డి, దట్ బికమ్స్ డి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఈ మేజర్ కార్డ్ ప్లే చేయాలి, బట్ షేప్ మాత్రం సి మేజర్దే ఉండాలి అనుకుంటే మీరు 4th ఫ్రెట్లో బార్ చేస్తారు. 4th ఫ్రెట్లో బార్ చేసి ఇక్కడ సి మేజర్ ప్లే చేశారంటే దిస్ ఇస్ ఈ మేజర్ కార్డ్. టెక్నికల్లీ మీరు ప్లే చేసేది సి మేజర్ షేప్ అయినా ఇది ఈ మేజర్ కార్డ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇప్పుడు వచ్చే నెక్స్ట్ డౌట్ ఏంటంటే సాంగ్లో ప్రతిసారి కేపో అనేది మార్చడం జరగదు కదా. ఒకసారి సి షార్ప్ మేజర్ కావాలి, ఒకసారి జీ షార్ప్ మేజర్ కావాలనుకుంటే ఎవ్రీ టైమ్ యూ కాంట్ చేంజ్ ద కేపో, రైట్? దెన్ హౌ డస్ ఇట్ యాక్చువల్లీ వర్క్ అంటే అక్కడే మనకు ఆన్సర్ వచ్చేది ఏంటంటే ఫ్యామిలీ కార్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యామిలీ కార్డ్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింప్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అ సాంగ్ లైక్ సూర్య సన్ ఆఫ్ కృష్ణలో ఒక సాంగ్ ఉంది, దట్ ఈస్ నాలోనే పొంగెను నర్మదా. దాని యాక్చువల్ కీ వచ్చేసి ఏ మేజర్ కీలో ఉంది అది. సో ద కార్డ్స్ ఆర్ ఏ మేజర్, ఎఫ్ షార్ప్ మైనర్, ఈ మేజర్. సో if this is the chords being used, A major, F sharp minor, E major. సో సమ్టైమ్స్ ఈ ఏ మేజర్ నుంచి ఎఫ్ షార్ప్ మైనర్కి మూవ్ అవ్వడానికి కొంతమంది కాంప్లికేటెడ్ ఫీల్ అవుతారు, బికాస్ బిగినర్స్కి ఓపెన్ కార్డ్స్ టు బార్ కార్డ్స్ చేంజ్ చేయడం అనేది కొద్దిగా కాంప్లికేట్ అనమాట. సో ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే ట్రాన్స్పోజింగ్ అనే కాన్సెప్ట్కి హెల్ప్ తీసుకుంటారు. సో ట్రాన్స్పోజ్ ఏంటంటే ఒక కీలో ఉన్న అంటే ఒక స్కేల్లో ఉన్న సాంగ్ని వేరే స్కేల్కి కన్వర్ట్ చేసి ప్లే చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఏ మేజర్లో ఉంది,
సో ఏ మేజర్లో బార్ కార్డ్స్ ఉంది కాబట్టి పీపుల్ చేంజ్ ఇట్ టు ది డి మేజర్ జీ మేజర్ అనమాట. సో జీ మేజర్ అంటే ఒక హోల్ స్కేల్ కిందకి దింపుతున్నాం. సో ఏ వెనకాల జీ షార్ప్ వెనకాల జీ. సో ఒక హోల్ స్టెప్ మనం వెనక్కి దింపుతున్నాం. సో అప్పుడు కార్డ్స్ ఏమవుతాయి, అది తెలియాలంటే మనకు నంబర్ సిస్టమ్ అంటే ఏంటో తెలియాలి. సో జనరల్లీ ఇప్పుడు యూజ్ అయిన కార్డ్స్ ఏ మేజర్, ఎఫ్ షార్ప్ మైనర్, ఈ మేజర్. ఇది ఏ మేజర్ కీలో ఉన్నప్పుడు అంటే దీని నంబర్ సిస్టమ్స్ ప్రకారం చూస్తే మనకి ఏ మేజర్ ఫ్యామిలీ కార్డ్స్లో ఉండే కార్డ్స్ ఏంటంటే ఫస్ట్ కార్డ్ ఏ మేజర్, సెకండ్ కార్డ్ బి మైనర్, థర్డ్ కార్డ్ సి షార్ప్ మైనర్, ఫోర్త్ కార్డ్ డి మేజర్, ఫిఫ్త్ కార్డ్ ఈ మేజర్, సిక్స్త్ కార్డ్ ఎఫ్ షార్ప్ మైనర్, అండ్ సెవెంత్ కార్డ్ ఇస్ జీ షార్ప్ డిమినిష్డ్ అండ్ బ్యాక్ టు ద ఏ మేజర్. సో దిస్ ఈజ్ ఏ మేజర్ కీ కార్డ్స్. దీని గురించి మీకు ఐడియా లేకపోతే నేను ఆల్రెడీ ఫ్యామిలీ కార్డ్స్ గురించి ఒక వీడియో చేశాను. అది చెక్ చేసినట్టయితే మీకు స్కేల్ బేసిస్ మీద మన కార్డ్స్ ఎలా తీసుకుంటామని తెలుస్తుంది. సో ఇది ఏ మేజర్ కీలో కార్డ్స్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో మన కార్డ్స్ ఏంటో చూడండి. మనకి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సాంగ్లో యూజ్ అయిన కార్డ్స్ ఏంటి, ఫస్ట్ కార్డ్ ఏ మేజర్, దట్ మీన్స్ దట్స్ ద ఫస్ట్ కార్డ్. నెక్స్ట్ వీ వెంట్ టు ద ఎఫ్ షార్ప్ మైనర్, దట్ మీన్స్ దట్ ఈస్ సిక్స్త్ కార్డ్. అండ్ దెన్ వీ కేమ్ టు ద ఈ మేజర్ విచ్ ఇస్ ద ఫిఫ్త్ కార్డ్. సో ఇక్కడ నంబర్స్ ఏమైనా 1, 6, 5. జస్ట్ రిమెంబర్ దిస్. అండ్ నా ఇప్పుడు మనం దీన్ని జీ మేజర్ కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో జీ మేజర్లో ఫస్ట్ మనకి ఫ్యామిలీ కార్డ్స్ అన్ని తీసుకోవాలి. సో జీ మేజర్లో ఫ్యామిలీ కార్డ్స్ ఫస్ట్ కార్డ్ జీ మేజర్, సెకండ్ కార్డ్ ఏ మైనర్, థర్డ్ కార్డ్ బి మైనర్, ఫోర్త్ కార్డ్ సి మేజర్, ఫిఫ్త్ కార్డ్ డి మేజర్, సిక్స్త్ కార్డ్ ఈ మైనర్, సెవెంత్ కార్డ్ ఎఫ్ షార్ప్ డిమినిష్డ్ అండ్ ఎయిత్ కార్డ్ బ్యాక్ టు ద జీ. సో ఇప్పుడు ఆ నెంబర్స్ని ఇక్కడ కాపీ చేయండి. 1, 6, 4 అక్కడ మనకి ఏ, ఎఫ్ షార్ప్ మైనర్, ఈ అయింది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే జీ, ఈ మైనర్, డి మేజర్. 3 కూడా ఓపెన్ కార్డ్స్, జీ, ఈ మైనర్, డి మేజర్. సో అక్కడ మనం నాలోనే పొంగేను నర్మదా లైన్కి ఏ మేజర్ వాడాం, ఇక్కడ జీ మేజర్ వాడదాం. నాలోనే పొంగేను నర్మదా, అక్కడ నీళ్ళల్లో ఈ దీన ఆ లైన్కి ఎఫ్ షార్ప్ మైనర్ వాడాం. ఇక్కడ మనం ఈ మైనర్ వాడతాం బికాస్ సిక్స్త్ కార్డ్ కాబట్టి. నీళ్ళల్లో ఈ దీన, తారక వాజ్ విత్ ద ఈ మేజర్ ఇందాక సాంగ్లో, బట్ ఇప్పుడు ఫిఫ్త్ కార్డ్ ఏంటి డి. సో డి వస్తుంది తారక. సో జీ మేజర్ కీ కార్డ్స్ దాన్ని ప్లే చేస్తే నాలోనే పొంగేను నర్మదా, నీళ్ళల్లో ఈ దీన తారక. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ విత్ ద లిరిక్స్. సో ట్రాన్స్పోజింగ్ ఎలా చేస్తాం అర్థమైంది కదా. నంబర్ సిస్టమ్ ప్రకారం ఫస్ట్ ఆ కీలో ఉన్న కార్డ్ ప్రోగ్రెషన్ ప్రకారం ఆ నెంబర్ ఎంత అవుతుందో దాన్ని మన ఈజియెస్ట్ కీ, జీ మేజర్లో బార్ కార్డ్స్ లేవు కాబట్టి ఈ కీలో మనం ట్రాన్స్పోజ్ చేసామన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోజింగ్. ఓకే, ఇలా చేస్తే మనకు కార్డ్స్ దొరికినాయి. బట్ దీంట్లో ఉన్న ఒక వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే పిచ్ కాంప్రమైజేషన్ అనమాట. అంటే యాక్చువల్ సాంగ్ ఏ మేజర్ కీలో కంపోజ్ అయింది. సో దాని పిచ్ ఎలా ఉంటుందంటే దట్స్ ద యాక్చువల్ పిచ్. బట్ ఇప్పుడు మనం జీలో వాడాం దాన్ని. సో దట్ సౌండ్స్ లైక్ దిస్ ఇస్ వీఆర్ ప్లేయింగ్ ఇట్ ఇన్ ద కీ ఆఫ్ జీ. చూడండి ఆ పిచ్ కాంప్రమైజేషన్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి కేసులో కేపో హెల్ప్ చేస్తుంది. సో కేపో ఎలా అంటే ఇప్పుడు మనకి టెక్నికల్లీ షేప్స్ అయితే ఇవే వచ్చు, జీ మేజర్, ఈ మైనర్, డి మేజర్. ఇదే కార్డ్స్ మీరు ప్లే చేయొచ్చు. బట్ స్టిల్ యూ కెన్ మేక్ ఇట్ సౌండ్ లైక్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద కీ ఆఫ్ ఏ మేజర్. ఏ మేజర్ కీలో ఉన్నట్టు దీన్ని సౌండ్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న కేపోని తీసుకొచ్చి సెకండ్ ఫ్రెట్ మీద పెట్టారనుకోండి, బికాస్ యాక్చువల్లీ మనం జీ కీలో ప్లే చేస్తున్నాం బట్ వాంటెడ్ టు మేక్ ఇట్ సౌండ్ లైక్ ఏ మేజర్, రైట్? సో జీ కంటే ఏ ఎంత ఎక్కువ, 2 steps ఎక్కువ. జీ షార్ప్ ఏ, రైట్? ఏ ఈజ్ 2 steps ఫార్వర్డ్ ఫ్రమ్ ద జీ. దట్స్ వై వీ కెప్ట్ అ కేపో ఆన్ ద సెకండ్ ఫ్రెట్. ఇప్పుడు మనం జీ మేజర్ కీలో ఉన్న కార్డ్స్ ప్లే చేస్తే దట్ వుడ్ స్టార్ట్ సౌండింగ్ లైక్ ద ఏ మేజర్. ఓకే, షేప్ అయితే మనం జీ మేజర్ ప్లే చేస్తాం ఇక్కడ, బట్ దిస్ కార్డ్ ఈజ్ ఏ మేజర్ నా. ఓకే, అండ్ మీరు ఈ మైనర్ ప్లే చేసిన చోట ఎఫ్ షార్ప్ మైనర్ అవుతుంది అది, బికాస్ ఈ మైనర్ ఇస్ ద 6th chord అండ్ 6th chord ఇన్ ద కీ ఆఫ్ ఎఫ్ ఏ మేజర్ వుడ్ బి ఎఫ్ షార్ప్ మైనర్. అండ్ దెన్ ఇక్కడ సి ప్లే చేశారు అనుకోండి, దట్ వుడ్ బి డి. అండ్ ఇక్కడ డి ప్లే చేస్తే దట్ వుడ్ బి ఈ. మొత్తం ఒక హోల్ స్టెప్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ జీ ప్లే చేస్తే జీ నుంచి హోల్ స్టెప్ జీ షార్ప్ ఏ, సో దట్ వుడ్ బి ఏ. ఈ మైనర్ ప్లే చేస్తే 2 steps ఫార్వర్డ్ ఎఫ్, ఎఫ్ షార్ప్, సో దట్ వుడ్ బి ఎఫ్ షార్ప్ మైనర్. సి మేజర్ ప్లే చేస్తే 2 steps ఫార్వర్డ్ ఫ్రమ్ సి వుడ్ బి సి షార్ప్ డి. అండ్ డి మేజర్ ప్లే చేస్తే ఈ, అందులో ఈ అవుతుంది అనమాట. ఓకే, దట్స్ హౌ ఇట్ వుడ్ డిఫరెన్షియేట్. ఇప్పుడు మనం ఇదే కీలో పాడదాం చూడండి సింప్లీ. అండ్ మీరు ఎఫ్ షార్ప్ మైనర్కి వెళ్ళాల్సిన చోట ఇప్పుడు ఈ మైనర్ ప్లే చేస్తాం సింప్లీ అంతే, బట్ స్టిల్ అది ఎఫ్ షార్ప్ మైనర్ కార్డే అవుతుంది. ఇక్కడ డీ ప్లే చేస్తే అది ఏ. అంటే మన ఒరిజినల్ కీలో ఉన్న కార్డ్స్ తీసుకొచ్చేసాం పిచ్ పరంగా, బట్ మన షేప్స్ అయితే మాత్రం స్టిల్ వీఆర్ ఇన్ ద కంఫర్టబుల్ జోన్, జీ మేజర్ కీలోనే ఉన్నాం. దాట్స్ వై దిస్ గా ఈజ్ యూస్ఫుల్. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. నౌ ఐల్ ప్లే రిఫ్ లైక్
టేక్ దిస్ కార్డ్ ప్రోగ్రెషన్. సో ఇది ఇందులో యూజ్ అయిన కార్డ్స్ ఏంటంటే ఇప్పుడు ఎఫ్ మైనర్, ఓకే, దెన్ యూ గట్ డి షార్ప్ మేజర్ అండ్ ఏ షార్ప్ మైనర్ అండ్ అగైన్ డి షార్ప్ మేజర్. సో ఎఫ్ మైనర్, డి షార్ప్ మేజర్, ఏ షార్ప్ మైనర్, డి షార్ప్ మేజర్ అన్నీ కూడా బార్ కార్డ్స్ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో పీపుల్ ఏం చేస్తారంటే దీన్ని సింపుల్ కీకి కన్వర్ట్ చేస్తారు. సో సింపుల్ కీ అంటే ఎఫ్ మైనర్ నుంచి ఒక్క స్టెప్ వెనక్కి వస్తే దట్ వుడ్ బి ఈ మైనర్. ఈ మైనర్లో ఇది ప్లే చేస్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనకి ఎఫ్ మైనర్ కీలో ఉన్న కార్డ్స్ తెలియాలి. సో ఎఫ్ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ అన్ని తీసుకుందాం. ఫస్ట్ కార్డ్ ఎఫ్ మైనర్, సెకండ్ కార్డ్ జీ డెమినిస్ట్, థర్డ్ కార్డ్ జీ షార్ప్ మేజర్, ఫోర్త్ కార్డ్ ఏ షార్ప్ మైనర్, ఫిఫ్త్ కార్డ్ సి మైనర్, సిక్స్త్ కార్డ్ సి షార్ప్ మేజర్, సెవెంత్ కార్డ్ డి షార్ప్ మేజర్ అండ్ బ్యాక్ టు ద ఎఫ్ మైనర్. సో ఇప్పుడు మన కార్డ్స్ ఏంటి యూజ్ అయింది కొలబరిటీలో, ఎఫ్ మైనర్, డి షార్ప్ మేజర్, ఏ షార్ప్ మైనర్, డి షార్ప్ మేజర్. నంబర్స్ చూడండి 1 7 4 7, దట్స్ ద ప్రోగ్రెషన్. ఇప్పుడు అది మనం ఈ మైనర్ కీలో కన్వర్ట్ చేద్దాం. సో ఈ మైనర్ కీలో ఫస్ట్ కార్డ్స్ తీసుకుందాం. ఈ మైనర్ కీలో కార్డ్స్ వచ్చేసి ఫస్ట్ కార్డ్ ఈ మైనర్, సెకండ్ కార్డ్ ఎఫ్ షార్ప్ డెమినిస్ట్, థర్డ్ కార్డ్ జీ మేజర్, ఫోర్త్ కార్డ్ ఏ మైనర్, ఫిఫ్త్ కార్డ్ బి మైనర్, సిక్స్త్ కార్డ్ సి మేజర్, సెవెంత్ కార్డ్ డి మేజర్, బ్యాక్ టు ద ఈ మైనర్. ఇప్పుడు దీంట్లో 1 6 4 6ని పేస్ట్ చేస్తే కార్డ్స్ ఏమవుతాయి, ఈ మైనర్, 1 7 4 7ని పేస్ట్ చేస్తే నెంబర్స్ ఏమవుతాయి, ఈ మైనర్, డి మేజర్, ఏ మైనర్, డి మేజర్. సో ఇందాక ఎఫ్ మైనర్ ప్లే అయిన ప్లేస్లో ఇప్పుడు ఈ మైనర్ ప్లే అవుతుంది. ఇందాక డి షార్ప్ మేజర్ అయితే ఇప్పుడు డి మేజర్ అవుతుంది. ఇందాకది ఏ షార్ప్ మైనర్ అయితే ఇప్పుడు ఏ మైనర్, మళ్ళీ డి షార్ప్ మేజర్ ప్లేస్లో డి మేజర్. సో సింప్లీ కార్డ్స్. సో your boys are singing song. Kolaveri deep. Vadis kolaveri deep. ఓకే, ఇలా యూజ్ అవుతుంది కదా. బట్ ఏం కాంప్రమైజ్ అవుతుంది మనకి, పిచ్ కాంప్రమైజ్ అవుతుంది. లైక్ ఇందాక మన మెలడీ వచ్చేసి ఎఫ్ మైనర్ స్కేల్లో, ఇప్పుడు మనం స్కేల్కి తగినట్టు దాని మెలడీ ట్యూన్ అదే ఉన్నా సరే పిచ్ మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ మైనర్ కీలో మనం ప్లే చేసే కార్డ్స్, ఈజీ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవే ప్లే చేయాలి. బట్ వీ వాంట్ టు మేక్ ఇట్ సౌండ్ లైక్ ఎఫ్ మైనర్ అన్నప్పుడు ఏం చేస్తామంటే, ఈ మైనర్ షేప్లో ప్లే చేసి దాన్ని ఎఫ్ మైనర్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఈ కన్నా ఎఫ్ ఎంత ఎక్కువ, ఒక హాఫ్ స్టెప్ ఎక్కువ అంటే 1 అనమాట. సో ఫస్ట్ ఫ్రెట్లో బార్ చేస్తాం. నవ్ ఇఫ్ యు బార్ ఆన్ ద ఫస్ట్ ఫ్రెట్ అండ్ ప్లే ఈ మైనర్, that would be F minor. If you play the D major, that would be D sharp major. If you play the A minor, that would be A sharp minor. And again, so simply ఇప్పుడు మీరు షేప్స్ అయితే ఈ మైనర్, డి మేజర్, ఏ మైనర్, డి మేజర్ ప్లే చేస్తున్నారు. బట్ టెక్నికల్లీ దే ఆర్ ఎఫ్ మైనర్, డి షార్ప్ మేజర్, ఏ షార్ప్ మైనర్, డి షార్ప్ మేజర్. అంటే ఇప్పుడు మీరు పిచ్ కూడా కాంప్రమైజ్ అవసరం లేదు, మీకు ఈజీ షేప్స్లో ప్లే చేసుకోవచ్చు. నౌ ద సాంగ్ విల్ సౌండ్ లైక్ దిస్ ఇస్ హౌ యూ కెన్ యూజ్ ద కేపో. అండ్ ఒక కీలో ఉన్న సాంగ్ని షేప్స్ వేరేవి ప్లే చేస్తూ వేరే కీలో వీ కెన్ మేక్ ఇట్ సౌండ్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ వై వీ యూజ్ ద కేపో. ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ అని నెక్స్ట్ వీడియోస్లో ఇంకా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ బేసిక్గా కేపో ఎందుకు యూజ్ చేస్తాను అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూఆర్ టోటల్ ఇన్ ద బిగినర్ లెవెల్, లైక్ మీకు ఫ్యామిలీ కార్డ్స్ ఏంటి, హౌ దీస్ థింగ్స్ యాక్చువల్లీ వర్క్స్ అనేది మీకు తెలియకపోతే ఇప్పుడు మీరు విన్న కాన్సెప్ట్ మీకు చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. దానికి మీరు డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. యువర్ ఎట్ ద రాంగ్ లెవెల్ అంతే. ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి ఫస్ట్ నుంచి వేరే వీడియోస్, బేసిక్ వీడియోస్ అన్ని చెక్ చేస్తూ వస్తే ఒక్కొక్క థింగ్ క్లారిటీగా అర్థం అవుతుంది అనమాట సిలబస్ ప్రకారంగా. దట్స్ హౌ యూ కెన్ లెర్న్ థింగ్స్ ఈజీలీ. ర్యాండమ్గా మీరు ఇప్పుడే నేర్చుకుని స్టార్ట్ చేసి మధ్యలో వీడియో చూస్తే కనుక చాలా డిమోటివేటింగ్ అనిపిస్తుంది, అర్థం కానప్పుడు పిచ్ ఎక్కుతుంది కాబట్టి. బట్ దానికి మీరు అసలు డిమోటివేట్ అవ్వండి. పర్సనల్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏజే మ్యూజిక్ గ్రావిటీ అనే సేమ్ నేమ్తో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాను. అక్కడ నాకు డిఎం చేసి మీ పర్సనల్ డౌట్స్ ఏదైనా అడగగలరు. ఈవెన్ ఐ టేక్ ఆన్లైన్ క్లాసెస్ యాజ్ వెల్, పర్సనల్ ఆన్లైన్ క్లాసెస్. సో దాని గురించి ఏదైనా ఎంక్వైరీ కావాలన్నా సరే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక డిఎం పడేసేయండి. సో వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. చిల్ దెన్, బాయ్.